ఫేస్బుక్ సేవలకి కొంత అంతరాయం వచ్చింది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ మెసెంజర్ సేవలకి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా కొన్ని గంటల పాటు అవాంతరం ఏర్పడింది. వినియోగదారులు తమ కంప్యూటర్లో సైట్‌ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే సైట్ సమస్య కారణంగా ఖాతా ప్రస్తుతం అందుబాటులో లేదనే మెసేజ్ వచ్చింది. కొన్ని గంటల తర్వాత డెస్క్‌టాప్ వెర్షన్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్‌కి 3 బిలియన్లకి పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీళ్ళలో 1.5% నుంచి 2% మంది ప్రత్యేకంగా డెస్క్‌టాప్ ద్వారా ఫేస్బుక్‌ను వినియోగిస్తున్నారు. 3% మంది డెస్క్‌టాప్, మొబైల్ రెండిట్లోనూ వాడుతున్నారు. 81% మంది మొబైల్లో సైట్‌కి యాక్సెస్ చేస్తున్నారు. అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వేగంగానే సెటరేట్ చేశారు. ఫేస్బుక్ ఉన్నటువంటి యంత్రాంగం కారణంగా అప్పుడప్పుడు వస్తుంటుంది, కానీ నిన్న ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఒక్కో దేశంలో రావడం వేరు, ఒకేసారి వచ్చింది. అయితే ఇది ఈ యుద్ధం కారణంగా అండర్ గ్రౌండ్ కేబుల్స్ కట్ చేశారన్నటువంటి ప్రచారం జరిగింది. వాటి వల్ల జరిగింది అన్నటువంటి ప్రచారం జరిగింది. అది ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది.